సృష్టికర్త ఏమో తక్కువ దేవుడట, ఆయన సృజించినవేమో ఎక్కువట. మనిషికి సృష్టికర్త సృజించిన వాటికి వ్యత్యాసం కనుగొనలేనంత అజ్ఞానంలో ప్రజలు ఉన్నారు. మనలను సృజించిన సృష్టికర్త అయిన దేవుని వైపు మన కన్నులు చూడాలి. పరిశుద్ధుడైన దేవుడు, నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు, అనగా పాపము లేని దేవుడు, అపవిత్రత లేని దేవుడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పరిశుద్ధపరచగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడైన, అది మన అతిశయమై ఉండాలి. మనలను పరిశుద్ధపరచగలిగిన దేవుని వైపు మనం చూస్తున్నాం. నీ దేవుని గొప్పతనం ఏంటో నీకు తెలియాలి. యేసుప్రభు సన్నిధికి వస్తే, మందిరానికి వెళ్తే నాకు ఏదో నాకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది కాదు. ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ తర్వాతే. ఆయన పరిశుద్ధమైన రక్తం చేత నేను విమోచించబడ్డానికి, కడగబడ్డానికి, ఆ పాపాన్ని జయించి నేను పరిశుద్ధంగా జీవించటానికి నేను హక్కు కలిగి ఉన్నాను, అధికారం కలిగి ఉన్నాను. అలాంటి ఉన్నతమైన స్థితి ప్రభు నాకు ఇచ్చారు కనుక నేను ఆయనను బట్టి ఒక ధన్యుడను, ధన్యురాల్ని అని మనలను మనం ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహించుకోవాలి. అనగా ఈ సత్యాన్ని గ్రహించిన దినమున ప్రతి ఒక్కరు కూడా నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొన్నాను, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా నన్ను కూడా ఓ పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దారు. ఇక నా జీవితంలో ఏమి అవసరమో ఆయనే చేస్తారు. ఈ శ్రేష్టమైన పరిశుద్ధ జీవితం, విలువైన జీవితం, ఇది నాకు చాలు అని నువ్వు ఎప్పుడైతే సరిపెట్టుకుంటావో నీకు అద్భుతంగా అడగకపోయినా నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడైన. ఆమెన్.